Hello everyone, welcome to Dandas Sir Reasoning classes from SDR Educare. Okay, నెక్స్ట్ మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్ మనం చేస్తున్నాం. ప్రాక్టీస్ క్వశ్చన్స్లో కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం. క్వశ్చన్స్ ఏంటో ఒకసారి చూడండి. ఇక్కడ బ్లడ్ రిలేషన్ క్వశ్చన్స్ కనబడుతుంది. బ్లడ్ రిలేషన్లో కూడా ఏ కాన్సెప్ట్ ఇస్తుందంటే ఇక్కడ మనకి కోడెడ్ రిలేషన్స్, అంటే రిలేషన్స్ని ఏంటంటే కోడ్ చేసుకొని చెప్పడం. మనం ఆల్రెడీ ఏంటంటే ఒక పాత వీడియోలో ముందు వీడియోలో ఏంటంటే కనుక ఏం చేసాం, మనం కోడెడ్లో మనం డైరెక్షన్స్ని యూజ్ చేసాడు. అదే ఇక్కడ ఏం చేస్తుందంటే రిలేషన్స్లో డైరెక్ట్ కోడెడ్ యూజ్ చేయాలి. అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే సింబల్స్కి ఒక రిలేషన్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ మీరు ఒక్కొక్కసారి డౌట్ ఏమొస్తుందంటే ఇన్ఫర్మేషన్ ఏబీలో కనబడుతుంది, ఇక్కడ క్వశ్చన్ ఏమో హెచ్కే అని కనబడుతుందంటే మరి అక్కడ మనుషులకు సంబంధం ఉందంటే ఇక్కడ ఎక్కడ మనుషులకు సంబంధం లేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కనుక పర్సన్కి మనసు అవసరం లేదు, సింబల్కి ఉన్న రిలేషన్ మాత్రమే మనం కన్సిడర్. అంటే ఇక్కడ సింబల్లో చూడండి డాలర్ అని ఇచ్చాడు. డాలర్ అంటే ఏంటంటే సన్ అని చెప్తున్నాం. అంటే సన్ అని చెప్పినప్పుడు ఇక్కడ ఎవరిని రాసిన, ఫర్ ఎగ్జాంపుల్ ఏబీ రాశాడు అంటే చదివినప్పుడు ఎలా చదువుతున్నాడు చూడండి, ఏ ఈజ్ ద సన్ ఆఫ్ బి, ఏ ఈజ్ ద సన్ ఆఫ్ బి. అంటే డాలర్ ప్లేస్లో మీరు సన్ అని రాసుకుంటే ఏ ఈజ్ ద సన్ ఆఫ్ బి. నేను పీక్యూ రాశాను అనుకోండి, పీ ఈజ్ ద సన్ ఆఫ్ క్యూ. ఎక్స్వై రాశాను అనుకోండి, ఎక్స్ ఈజ్ ద సన్ ఆఫ్ వై. అంటే మనకి ఇంపార్టెంట్ ఏంటి, ఏ సింబల్కి ఏ రిలేషన్ అయితే ఉందో ఆ రిలేషన్ మనం తీసుకుంటే సరిపోదు తప్పించి మనకి అక్కడ మనుషుల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మరి వీళ్ళందరినీ ఆర్డర్లో పెట్టుకుని మనం చేస్తాం. ఆర్డర్లో పెట్టుకుని చేసినప్పుడు అంటే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే బ్లడ్ రిలేషన్ కాన్సెప్ట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనకి కొన్ని సింబల్స్ నేర్చుకుంటాం. ఇలా రాస్తే వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్తాం. అలాగే ఇలా రాస్తే పైన ఎప్పుడు పేరెంట్ని రాస్తాం, కింద ఎప్పుడు పిల్లల్ని రాస్తాం. ఇలా రాస్తే బ్రదర్ అండ్ సిస్టర్స్ అని రాస్తాం, అవునా? అలాగే మేల్ అండ్ ఫీమేల్ని ప్లస్ అండ్ మైనస్తో డినోట్ చేసుకుంటాం, వైఫ్ అండ్ హస్బెండ్. అది ఓకే. ఇప్పుడు మనకి చదువుతున్నప్పుడు కూడా ఎలా అయితే ఇచ్చాడో ఇద్దరు వ్యక్తుల మధ్య, అంటే ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య రిలేషన్, మళ్ళీ ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య రిలేషన్, ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య రిలేషన్, అలా చదువుకుంటూ వెళ్తే ముందు చార్ట్ ఒకటి ముందు తయారు చేద్దాం. డైరెక్ట్గా దేనికైనా ప్రొసీజర్ ఏంటంటే ఈ సింబల్స్ యూజ్ చేసుకోవచ్చు. అది చేసిన తర్వాత షార్ట్ కట్ ఏంటో చూద్దాం. డాలర్ అంటే వాడు ఏమంటున్నాడు చూడండి, డాలర్ అంటే సన్ అంటున్నాడు. హ్యాష్ అంటే ఏమంటున్నాడు, మదర్. @ అంటే డాటర్. స్టార్ అంటే ఏమంటున్నాడు, బ్రదర్. ఓకే, తెలుగు మీడియంలో కూడా ఒక్కసారి క్వశ్చన్ ఇక్కడ కనబడుతుంది చూడండి. డాలర్ అంటే కుమారుడు, హ్యాష్ అంటే కనుక తల్లి, స్టార్ అంటే సోదరుడు, అలాగే @ అంటే కుమార్తె. ఓకే, అయినా క్వశ్చన్ అడిగాడు, హౌ ఈజ్ హెచ్ రిలేటెడ్ టు కే. హెచ్ కేక్ విడివిడిగా రాద్దాం చూడండి. ఎలా చదువుకోవాలి మనం ఇక్కడ చదివినప్పుడు ఎలా చదివాం అదే. హెచ్ ఈజ్ ద సన్ ఆఫ్ ఎన్, హెచ్ ఎన్ యొక్క కుమారుడు. హెచ్ ఈజ్ ద సన్ ఆఫ్ ఎన్. తర్వాత ఎన్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఎల్, ఎన్ ఎల్ యొక్క తల్లి. ఎన్ తల్లి ఎవరికి, ఎల్కి. తల్లి అవ్వాలంటే వీళ్ళిద్దరు ఖచ్చితంగా ఏమవ్వాలి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కానీ, బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ అవ్వాలి. ఆల్రెడీ ఇతను బ్రదర్ కాబట్టి ఇతను ఇప్పుడు సిస్టర్ అవ్వచ్చు లేదా బ్రదర్ అవ్వచ్చు, మనకు తెలియదు ప్రస్తుతం. తర్వాత ఎల్ ఈజ్ ద డాటర్ ఆఫ్ డబ్ల్యూ. ఎల్ అనే వ్యక్తి డాటర్ అంట, కూతురు అంట. ఎవరికి కూతురు, డబ్ల్యూకి. ఆల్రెడీ ఇప్పుడు ఇలా రాసుకుంటే ఎన్కి కూతురు అయింది, అంటే డబ్ల్యూ కూతురు అవ్వాలంటే డబ్ల్యూ కన్ఫర్మ్గా ఎవరు అవ్వాలి, ఫాదర్ అవ్వాలి, అవును. నెక్స్ట్ డబ్ల్యూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ కే. డబ్ల్యూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ కే. కే ఎవరో తెలుసా మీకు, తెలియదు. అది రిలేషన్ వచ్చింది. అడిగిన క్వశ్చన్ దెన్ హౌ ఈజ్ హెచ్ రిలేటెడ్ టు కే. హెచ్ రిలేటెడ్ టు కే. నేను కే అనుకుంటే నా బ్రదర్ యొక్క కొడుకు, నా బ్రదర్ యొక్క సన్ నాకేమవ్వాలి, నెవ్యూ. మై బ్రదర్ సన్ ఈజ్ కాల్డ్ నెవ్యూ. నా సోదరుని యొక్క కుమారుడు నాకేమంటే మేనల్లుడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నా అన్నప్పుడు ఏంటంటే కనుక ఈ నెవ్యూ నీస్ విషయంలో మాత్రం చాలా గుర్తుపెట్టుకోండి. మీరు ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి, మై బ్రదర్ ఆర్ సిస్టర్ సన్ ఈజ్ కాల్డ్ నెవ్యూ, మై బ్రదర్ ఆర్ సిస్టర్స్ డాటర్ ఈజ్ కాల్డ్ నీస్. అదే మీరు పాటించాలి, తెలుగు మీడియం అయినా సరే. ఆ ఇంగ్లీష్ మీడియాన్ని ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది యాక్చువల్గా ప్రొసీజర్ ప్రకారం చేసే విధానం. కానీ మనం డైరెక్ట్గా చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఏంటంటే మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇచ్చిన స్టేట్మెంట్స్ని అబ్జర్వ్ చేయాలి. ఈ స్టేట్మెంట్స్ ఏ ఆర్డర్లో అయితే ఉన్నాయో అదే ఆర్డర్లో కనుక ఏబీలో ఉన్నట్లయితే, అక్కడ ఏబీ ఏ ఆర్డర్లో ఉందో ఇక్కడ కూడా ఏబీ అదే ఆర్డర్లో కనుక కనబడినట్లయితే, మొత్తం అన్ని స్టేట్మెంట్స్ అలా ఉంటే కనుక ఎప్పుడూ కూడా మనం ఏంటంటే లాస్ట్ పర్సన్ని నేను అనుకోవాలి. లాస్ట్ పర్సన్ నేను అనుకోవడం వల్ల ఉపయోగం ఏంటి, ఈ పర్సన్ ఎప్పుడైతే నేను అనుకున్నానో నా ఫ్యామిలీ రిలేషన్లో నాకు కనబడుతుంది. అలాగే అట్ ది సేమ్ టైం నేను అనుకున్నప్పుడు ఈ పర్సన్ మేలా ఫిమేలా మీకు తెలియదండి.
జెండర్ ఎవరైనా అవ్వచ్చు, మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు. ముందు అనుకుని చేస్తాం. ఒకవేళ జెండర్ తెలిస్తే అప్పుడు క్లారిటీగా తీసుకుంటాం. ఇప్పుడు చూడండి ఇక్కడ, నా బ్రదర్ యొక్క డాటర్, నా బ్రదర్ యొక్క డాటర్ నాకు ఏమవ్వాలి? నీస్ అవ్వాలి. నా నీస్ యొక్క మదర్ అంటే నా బ్రదర్ యొక్క వైఫే కదా, నా బ్రదర్ యొక్క వైఫ్ నాకు సిస్టర్ ఇన్ లా అవ్వాలి. నా సిస్టర్ ఇన్ లా యొక్క సన్, నా సిస్టర్ ఇన్ లా సన్ అంటే నాకేమో నా బ్రదర్ యొక్క సన్నే కాబట్టి నా బ్రదర్ యొక్క సన్ నాకేమవుతాడు? నెవ్యూ అవుతాడు. ఓకే, తెలుగులో కూడా చూడండి, ఇది సోదరుడు, కుమార్తె, తల్లి, అలాగే కుమారుడు. చూడండి, నా సోదరుని యొక్క కుమార్తె నాకేమవ్వాలి? నా సోదరుని యొక్క కుమార్తె నాకు మేనగోడలు అవ్వాలి. నా మేనగోడల యొక్క తల్లి అంటే నాకు వదిన గారు, అంటే మా అన్నయ్య యొక్క భార్య అవుతుంది. వాళ్ళ యొక్క కొడుకు అంటే మా అన్నగారి కొడుకే కాబట్టి నాకేమవ్వాలి? మేనల్లుడు అవ్వాలి. బ్రదర్ ఆర్ సిస్టర్ సన్ ఈజ్ కాల్డ్ నెవ్యూ. ఆన్సర్ ఏమవుతుందంటే నెవ్యూ, మేనల్లుడని ఆన్సర్ చెప్తాం. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి, ఇక్కడ కూడా మళ్ళీ బ్లడ్ రిలేషన్ ఇచ్చాడు, కానీ ఇది కూడా కోడెడ్ రిలేషన్సే, నెంబరింగ్లో ఇచ్చాడు. 2 అంటే ఏంటంటే క్యూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్. అన్ని స్టేట్మెంట్స్ రివర్స్ అయినాయి చూడండి. ఇప్పుడు స్టేట్మెంట్స్ అన్నీ ఏమైనాయి? రివర్స్ అయినాయి. అంటే ఇప్పుడు మన ఎక్స్ప్రెషన్ చదివినప్పుడు ఏంటంటే రివర్స్లో చేసుకోవాలి. క్యూ ఈజ్ ద ఫాదర్, క్యూ ఈజ్ ద సిస్టర్, క్యూ ఈజ్ ద వైఫ్, క్యూ ఈజ్ ద డాటర్. ముందు దాంట్లో చదివినప్పుడు అంటే ఇలా చదివాం. ఇప్పుడు ఏంటంటే P2Q అంటే క్యూ ఈజ్ ద అని చదవాలి. ముందు క్వశ్చన్లో మీరు ఎలా చదివారు? ఇలా చదివారు. హెచ్ ఈజ్ ద అని చదివారు, ఇలా చదివారు. ఇప్పుడు ఏంటంటే కనుక స్టేట్మెంట్ రివర్స్లో ఇచ్చాడు. అది కూడా ఏం చేశాడు? ఇందులో మనకి ఏంటంటే కనుక ఇందులో ఏది కరెక్ట్ అని చెప్పే ముందు పైన రిలేషన్ ఇచ్చాడు. టీ ఈజ్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ ఆర్. టీ అనే పర్సన్ ఏంటంటే బ్రదర్ ఇన్ లా అవ్వాలి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే దీన్ని డైరెక్ట్గా మనం చదువుతూ చేయడం అనే కాన్సెప్ట్, సింబల్స్ కాన్సెప్ట్ తీసుకున్నాడు. ముందు ఎలిమినేషన్ ప్రాసెస్కి వెళ్ళండి. ఎలిమినేషన్ ప్రాసెస్కి వెళ్ళినప్పుడు అంటే టీ ఈజ్ ద బ్రదర్ ఇన్ లా అంటే టీ కన్ఫామ్గా ఎవరని తెలియాలి? మీకు మేల్ మెంబర్ అని తెలియాలి. అంటే టీ అనే పర్సన్ మీకు మేల్ మెంబర్. తెలుస్తుందో లేదో చూద్దాం ఒకసారి. ఎం ఈజ్ ద ఫాదర్ ఆఫ్ టీ. ఎం ఈజ్ ద ఫాదర్ ఆఫ్ టీ అంటే మనకి టీ రిలేషన్ అనేది ఇంకా క్లారిటీ లేదు. తర్వాత కే ఈజ్ ద ఏమన్నాడు? 9 అంటే ఏంటి? వైఫ్. కే ఈజ్ ద వైఫ్ ఆఫ్ టీ అంటే టీ కన్ఫామ్గా మేలేనా? కే వైఫ్ అంటే టీ కన్ఫామ్గా ఎవరు అవ్వాలి? మేల్ అవ్వాలి. తర్వాత ఎం ఈజ్ ద 5 అంటే సిస్టర్. ఎం ఈజ్ ద సిస్టర్ ఆఫ్ టీ అంటే టీ జెండర్ తెలియట్లేదు. మళ్ళీ 9 కే ఈజ్ ద వైఫ్ అంటే ఇక్కడ తెలుస్తుంది. ఈ రెండు తెలియట్లేదు కానీ కంపల్సరీ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. మరి ఎలా చెక్ చేసుకుంటూ వెళ్తా ఉంటే కనుక ఎప్పుడైనా రిలేషన్ చదివినప్పుడు ఏంటంటే కనుక స్టేట్మెంట్లో ప్రకారం మనం తీసుకుంటే ఒక్కొక్క ఆప్షన్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్క ఆప్షన్ నేను చెక్ చేసుకుంటూ వెళ్తే కనుక చూడండి ఒకసారి, ఆప్షన్ ఒకటి చెక్ చేస్తే కనుక రిలేషన్ రాయడం అనేది ఎలా రాస్తానో ఒకసారి చూడండి. ఇప్పుడు చూడండి, ఏం చదవాలి? ఎం ఈజ్ ద ఫాదర్ ఆఫ్ టీ. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తున్నాను. ఎం ఈజ్ ద ఫాదర్ ఆఫ్ టీ. ఎల్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఎం. ఎల్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఎం. నెక్స్ట్ వి ఈజ్ ద 3 అంటే ఎంత? డాటర్. వి ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎల్. వి ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎల్. సారీ, వి ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎల్. తర్వాత ఆర్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ పి. ఆర్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ వి. ఆర్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ వి. అడిగినండి ఎం ఈజ్ ద టీ ఈజ్ ద బ్రదర్ ఇన్ లా. టీ బ్రదర్ ఇన్ లా అవుతున్నాడు, కజిన్ అవుతున్నాడు. అంటే ఆప్షన్ 1 అనేది మనకి కరెక్ట్ కాదు. ఆప్షన్ 2 చెక్ చేద్దాం. కే ఈజ్ ద వైఫ్ ఆఫ్ టీ. కే ఈజ్ ద వైఫ్ ఆఫ్ టీ. టీ కన్ఫర్మ్గా మేల్. ఎల్ ఈజ్ 5. ఎల్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ కే. ఎల్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ కే. తర్వాత M3. ఎం ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎల్. ఎం ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎల్. 2. ఆర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎం. ఆర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎం. ఇప్పుడు చూడు, టీ ఈజ్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ ఆర్. టీ ఈజ్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ ఆర్ అవుతుందంటే అవ్వట్లేదు. వీళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళు, వాళ్ళ భర్తలు ఇద్దరు ఏమవుతారంటే తోడల్లుళ్ళు అవుతారు. అంటే కో డాటర్స్ సన్స్ ఇన్ లా అవుతారు. వీళ్ళిద్దరు ఏమవుతారు? వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు కనబడుతున్నారు. వాళ్ళ భర్తలు ఇద్దరు ఏమవుతారు? కో సన్స్ ఇన్ లా, తోడల్లుళ్ళు అవుతారు. కాబట్టి అది కూడా కాదు. ఆప్షన్ 3 చెక్ చేద్దాం. ఎం ఈజ్ ద 5 అంటే ఏంటి? సిస్టర్. ఎం ఈజ్ ద సిస్టర్ ఆఫ్ టీ. ఎం ఈజ్ ద సిస్టర్ ఆఫ్ టీ. కే ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎం. కే ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎం.
తర్వాత ఎన్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ కే, ఎన్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ కే, ఎన్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ కే. తర్వాత ఆర్ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎన్, ఆర్ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎన్. పోనీ ఇక్కడ కూడా ఏమైనా వస్తుందా? రిలేషన్ లేదు. అంటే కన్ఫామ్గా ఇంకా ఆప్షన్ 4 కరెక్ట్ అయిపోతుంది. చెక్ చేయాల్సిన అవసరం లేదు ఎగ్జామినేషన్లో, కానీ ఇక్కడ మనం చెక్ చేస్తున్నాం కానీ చూడండి ఒకసారి. 4th ఆప్షన్ కే ఈజ్ ద 9 అంటే ఏంటి? వైఫ్ ఆఫ్ టీ, కే ఈజ్ ద వైఫ్ ఆఫ్ టీ. తర్వాత ఎం ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కే, ఎం ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కే. డబ్ల్యూ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎం, డబ్ల్యూ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎం. ఆర్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ పి, సారీ ఆర్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ డబ్ల్యూ, ఆర్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ డబ్ల్యూ. చూడండి, టీ ఈజ్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ ఆర్, ఆర్కి బ్రదర్ ఇన్ లా. నా సిస్టర్ హస్బెండ్ నాకేం అవుతాడు? బ్రదర్ ఇన్ లా అవుతాడు. బ్రదర్ ఇన్ లా అంటే బావగారు. నా సోదరి యొక్క భర్త నాకేమవ్వాలి? బావ లేదా మరిది అవ్వాలి. సరిపోయిందా లేదా? ఇది ఓకే. కానీ ఇదేంటంటే మనకి ఇలా చేస్తే టైం టేకింగ్ అండి. అందుకని ఏంటంటే ప్రతి ఆప్షన్లో చెక్ చేసుకోవాలి యాక్చువల్గా. కానీ దీన్ని కొంచెం స్పీడ్గా చేసుకోగలిగితే మీరు ఏంటంటే కనుక ఎప్పుడైనా స్టేట్మెంట్స్ రివర్స్లో కనబడతాయి. ఇందాక మనకి ఇలాంటి వెనక నుంచి చదువుకుంటారు. రివర్స్లో స్టేట్మెంట్స్ కనబడితే ముందు నుంచి చదువుకుంటూ వెళ్ళండి. ముందు నుంచి చదువుకుంటే ఏంటంటే డైరెక్ట్గా చూడండి. 2 అంటే ఏంటి? ఫాదర్. 5 అంటే ఏంటి? సిస్టర్. 3 అంటే ఏంటి? డాటర్. 5 అంటే ఏంటి? సిస్టర్. చదవండి. ఇక్కడ కూడా నేను అనుకోండి, నా ఫాదర్ యొక్క సిస్టర్, నా ఫాదర్ యొక్క సిస్టర్ అంటే నాకు ఆంట్ అవ్వాలి, ఆంట్ యొక్క డాటర్ అంటే కజిన్ అవ్వాలి, కజిన్ యొక్క సిస్టర్ అంటే కజిన్ అవ్వాలి. అంటే టీకి ఆర్కి రిలేషన్ ఏమొస్తుందంటే కజిన్ అని వస్తుంది తప్పించి డైరెక్ట్గా రావట్లేదు. తర్వాత నెక్స్ట్ 9 అంటే ఏంటి? వైఫ్. 5 అంటే ఏంటి? సిస్టర్. 3 అంటే ఏంటి? డాటర్. 2 అంటే ఏంటి? ఇక్కడ 2 అంటే ఫాదర్. చూడండి, నా వైఫ్ యొక్క సిస్టర్ నా సిస్టర్ ఇన్ లా, నా సిస్టర్ ఇన్ లా యొక్క డాటర్ అంటే నా నెవ్యూ కానీ నీస్ అవుతుంది. నీస్ యొక్క ఫాదర్ అంటే మళ్ళీ నాకు ఏమవ్వాలి? తోడల్డ్ అవ్వాలి. హీ ఈజ్ మై కో సన్ ఇన్ లా, అది కూడా తప్పు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి. టీ 5 అంటే ఏంటి? ఇక్కడ సిస్టర్. 2 అంటే ఏంటి? ఫాదర్. 9 అంటే వైఫ్. 3 అంటే డాటర్. నా సిస్టర్ యొక్క ఫాదర్ నా ఫాదర్, నా ఫాదర్ యొక్క మదర్ నా మదర్, నా మదర్ యొక్క కూతురు నాకేమవుతుంది? సిస్టర్ అవుతుంది. కానీ అక్కడ డాటర్ ఇన్ లా అవ్వాలి, అంటే ఇది కూడా తప్పు. ఇప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ చూడండి. 9 అంటే ఏంటి? వైఫ్. 2 అంటే ఏంటి? ఫాదర్. 3 అంటే డాటర్. మళ్ళీ 5 అంటే సిస్టర్. చూడండి, నా వైఫ్ యొక్క ఫాదర్ నాకు ఫాదర్ ఇన్ లా కూతురు అంటే నా సిస్టర్ ఇన్ లా, నా సిస్టర్ ఇన్ లా యొక్క సిస్టర్ అంటే ఆవిడ కూడా సిస్టర్ ఇన్ లా. అంటే ఇక్కడ ఏమైంది? ఆర్ ఈజ్ ఇలా చదివాం కదా, ఆర్ ఈజ్ సిస్టర్ ఇన్ లా ఆఫ్ టీ. ఆర్ ఏమో -T+. ఈవిడి సిస్టర్ ఇన్ లా అయ్యిందంటే టీ కన్ఫామ్గా ఆర్కే అవ్వాలండి. ఎందుకంటే అడిగిన రిలేషన్ టీ రిలేటెడ్ టు అని అడిగాడు. ఈ పర్సన్ సిస్టర్ ఇన్ లా అయిందంటే ఈ పర్సన్ ఏమవ్వాలి? బ్రదర్ ఇన్ లా అవ్వాలి. అది ఇలా డైరెక్ట్గా మనం చదువుతూ చేసుకోవచ్చు అనమాట. అందుకని ఈక్వేషన్స్ రాసుకునే విధానం ఇది, రాసుకుని చేసుకోవడం. లేదంటే గుర్తుపెట్టుకోండి, స్టేట్మెంట్స్ అన్నీ కూడా అక్కడ ఆర్డర్లో ఉంటే వెనక నుంచి అది రిలేషన్ చెప్తాం. అలాగే ఇలా రివర్స్లో ఉంటే ముందు నుంచి చదువుతాం. కానీ మీరు చూసుకోవాల్సిందంటే ఎవరి నుంచి ఎవరికి రిలేషన్ అడుగుతున్నాడు అనేది చాలా. ఇదే ఆర్ రిలేటెడ్ టు టీ అంటే కనుక సిస్టర్ ఇన్ లా అయిపోతుంది. టీ రిలేటెడ్ టు ఆర్ అడిగాడు కాబట్టి మనం మళ్ళీ ఒకసారి రివర్స్లో చూసుకుంటే ఆ రిలేషన్ మనం చెప్పడానికి అది జాగ్రత్తగా మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే సరిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ తెలుగు మీడియంలో కూడా ఇక్కడ ఉంది, చూసుకోండి ఎక్స్ప్లెనేషన్. తర్వాత చూడండి, ఇది కూడా కోడెడ్ రిలేషన్స్లోనే ఇచ్చాడు. ఇక్కడ అంటున్నాడు ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి, బి ఈజ్ ద వైఫ్ ఆఫ్, ఏ ఈజ్ ద సిస్టర్, బి ఈజ్ ద హస్బెండ్, ఎం ఈజ్ ద బ్రదర్. ఇప్పుడు ఇక్కడ చూడండి స్టేట్మెంట్స్ ఏం చేసంటే 2 ఒకలా ఇచ్చాడు, 2 ఒకలా ఇచ్చాడు. ఇక్కడేమో ఏ ఈజ్ ద బ్రదర్ అంటున్నాడు, ఇక్కడ బి ఈజ్ ద వైఫ్, మళ్ళీ ఏ ఈజ్, బి ఈజ్ మారిపోయింది. అంటే ఒక స్టేట్మెంట్ అలాగే ఒక స్టేట్మెంట్. ఇలాంటిదప్పుడు మాత్రం ఎటువంటి ప్రయోగాలు చేయొద్దు దయచేసి. ముందు నుంచి చదవడం కానీ వెనక నుంచి చదవడం కానీ ఏమీ చేయకూడదు. ఓన్లీ ప్రొసీజర్ ప్రకారమే సింబల్స్ యూజ్ చేసి మనం పఠించాలి. ఎందుకంటే
ఏ పర్సన్ నుంచి ఎలా మారుతుంది అనేది మనకు తెలియదు. అందుకని ఇచ్చిన స్టేట్మెంట్ని అందుకే మీకు స్టార్టింగ్లో కూడా చెప్పడానికి కారణం ఏంటంటే అవి సింబల్స్తో ఎందుకు చెప్పారంటే ఒకవేళ మీరు షార్ట్కట్ గౌకిని గుర్తు రాకపోయినా సింబల్స్తో చేసుకోండి, ఏదైనా వర్కౌట్ అయిపోద్ది. ఓకే, అందుకనే చెప్పాను. కానీ ఒకవేళ మీరు ఇంకా స్పీడ్గా చేసుకోవాల్సి వస్తే మాత్రం ఆ షార్ట్ కట్స్ని యూజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, డైరెక్ట్గా మనం తీసుకుంటే ఏమని ఇచ్చాడు, $P $W and L #Q. ఇటువైపు నుంచా అనేది పైన ఉన్న స్టేట్మెంట్స్తో మనం చదువుకుంటూ వెళ్ళాలి. పైన ఉన్న స్టేట్మెంట్స్తో ఒకసారి చదువుకుంటూ వెళ్దాం. చూడండి ఒకసారి. డాలర్ అంటే ఏంటి, బ్రదర్. ముందుకే చదవాలి ఇలాగ. అంటే ఆర్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ పి. ఆర్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ పి. ఓకే. స్టార్, బ్రదర్ అనేది ముందుకు ఇచ్చాడు. స్టార్ అనేది తీసుకుంటే ఇక్కడ కనబడుతుంది. బి ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఆర్, ఇలా ఇచ్చాడు, వైఫ్. అంటే డబ్ల్యూ ఈజ్ ద వైఫ్ ఆఫ్ పి. డబ్ల్యూ ఈజ్ ద వైఫ్ ఆఫ్ పి. తర్వాత అండ్ ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి, మళ్ళీ ముందుకే ఇచ్చాడు. అంటే డబ్ల్యూ ఈజ్ ద మదర్ ఆఫ్ ఎల్. డబ్ల్యూ ఈజ్ ద మదర్ ఆఫ్ ఎల్. తర్వాత హ్యాష్ మళ్ళీ వెనక్కి ఇచ్చాడు. అంటే క్యూ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్. క్యూ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ ఎల్. క్యూ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ ఎల్. అడిగిన క్వశ్చన్ ఏంటి, దెన్ హౌ ఈజ్ పీ రిలేటెడ్ టు క్యూ ఇన్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. హౌ ఈజ్ పీ రిలేటెడ్ టు క్యూ ఇన్ ద ఫాలోయింగ్. నా వైఫ్ యొక్క ఫాదర్. నా వైఫ్ యొక్క ఫాదర్ నాకేమవుతారో ఫాదర్ ఇన్లా అవుతారు. అది కానీ ఇటువంటి సందర్భాల్లో మనం చూసుకోవాలి, ఎందుకంటే పైన స్టేట్మెంట్స్ ముందుకి వెనక్కి డైరెక్ట్గా చదవడానికి అవకాశం లేదు. అందుకని ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్నీ ఒకే రకంగా ఉంటాయి. అందుకని ఫస్ట్ అది అబ్జర్వ్ చేసుకోవాలి. స్టేట్మెంట్స్ అన్నీ ఒకే రకంగా ఉంటే ముందు నుంచి చదవాలా వెనక నుంచి చదవాలని ఆల్రెడీ ముందు స్టేట్మెంట్స్లో మనకు తెలిసింది. ఇలా కంబైన్డ్గా ఇస్తే మాత్రం ఎటువంటి ప్రయోగాలు చేయొద్దు దయచేసి. క్లియర్గా వాడు చెప్పినట్టు ఎవరి నుంచి ఎవరికి రిలేషన్ చదువుతున్నాడు, ఇటువైపు నుంచి చదువుతున్నాడా ఇటువైపు నుంచి చదువుతున్నాడా తీసుకుని దాన్ని డైరెక్ట్గా రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇదే క్వశ్చన్ ఇక్కడ మనకి తెలుగు మీడియంలో ఉంది, చూసుకోండి. అలాగే దాని ఎక్స్ప్లెనేషన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నాడు. ఏబిసి 3 men, DEF are 3 women. ఈచ్ ఆఫ్ దెమ్ హ్యావ్ డిఫరెంట్ ప్రొఫెషన్స్, డాక్టర్, లాయర్, టీచర్, ఇంజనీర్, ఎడిటర్ అండ్ మేనేజర్, బట్ నాట్ ఇన్ ద సేమ్ ఆర్డర్. ఇక్కడ ఏం మిక్స్ చేశాడు, బ్లడ్ రిలేషన్ చెప్పడంతో పాటు ఫజిల్స్ మిక్స్ చేశాడు. అంటే ఫజిల్ అంటే వాళ్ళ యొక్క ప్రొఫెషన్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అది ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి ఒకసారి ఏమంటున్నాడు ఇక్కడ. క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ చేద్దాం ఒకసారి. ఇందులో ఫస్ట్ ఏంటంటే ఏబిసి మాత్రం ముగ్గురు మేల్ అని చెప్పాడు. డిఈఎఫ్ ఏంటంటే ఫీమేల్, అది గుర్తుపెట్టు. అలాగే డిఫరెంట్ ప్రొఫెషన్స్ 6 members చెప్పాడు. ద ఓల్డ్ కపుల్ హ్యాజ్ ఏ మ్యారీడ్ సన్ అండ్ ఏ మ్యారీడ్ డాటర్. ఓకే, ద ఓల్డ్ కపుల్ హ్యాజ్ ఏ మ్యారీడ్ సన్ అండ్ ఏ మ్యారీడ్ డాటర్ ఇన్ దిస్ ఫ్యామిలీ. ఇందులో ఒక పెద్ద వివాహమైన జంటకి ఒక పెళ్ళైన కొడుకు పెళ్ళైన కూతురు ఉన్నారంట. అంటే ఇందులో మనం చెప్తుంటే డైరెక్ట్గా చేస్తాం. ఉన్నవాళ్ళు 6 members, అందులో ఒక పెద్ద మ్యారీడ్ కపుల్కి ఒక పెళ్ళైన కొడుకు కుమార్తె ఉన్నారంటే ఇలా రాసుకోవచ్చా. ఒక మ్యారీడ్ కపుల్ ఉన్నారు, వాళ్ళకి ఏంటంటే ఒక పెళ్ళైన కొడుకు ఉన్నాడు, అలాగే ఒక పెళ్ళైన కూతురు. ఇలా రాసుకోవచ్చా. ఎప్పుడైతే ఇలా రాసుకున్నామో చూడండి, 6 members కనబడుతున్నారు లేదా, ముగ్గురు మేల్ కనబడుతున్నారు, ముగ్గురు ఫీమేల్ కూడా కనబడు. అంటే ఫస్ట్ సెంటెన్స్లో క్లియర్గా మనం ఎక్కడ మనుషులు ఉండాలనే విషయం తెలుస్తుంది మనకి, అవునా. ఇప్పుడు ఇంకేమంటున్నాడో చూద్దాం. తర్వాత ద ఇంజనీర్ ఈజ్ మేనేజర్స్ వైఫ్ అండ్ లాయర్స్ డాటర్ ఇన్ లా. ద ఇంజనీర్ ఈజ్ మేనేజర్స్ వైఫ్ అండ్ లాయర్స్ డాటర్ ఇన్ లా. ఇంజనీర్ అనే వ్యక్తి ఎవరంట, మేనేజర్కి భార్య, లాయర్కి కోడలు. ఇప్పుడు ఈ డయాగ్రామ్లో మనం మాట్లాడగలిగితే కోడలని ఎవరిని పిలవచ్చు అంటే కనుక వీళ్ళిద్దరికీ కొడుకితను, కోడలు ఈవిడే. అంటే ఈవిడ కన్ఫర్మ్గా కోడలని ఎప్పుడైతే చెప్పామో ఆవిడ గురించి ఏం చెప్పాడు, ద ఇంజనీర్ ఈజ్ మేనేజర్స్ వైఫ్ అండ్ లాయర్స్ డాటర్ ఇన్ లా. ఈవిడ కోడలంటే కన్ఫామ్గా ఇంజనీర్. ఎవరికి భార్య ఆవిడ, మేనేజర్కి భార్య. ఎవరికి కోడలని చెప్పాడు, లాయర్కి కోడలు. అంటే లాయర్ అత్తగారు అవ్వచ్చు, మామగారు అవ్వచ్చు. అంటే ఈ 2 ప్లేస్లో ఎక్కడో చోట లాయర్ రావడానికి ఛాన్స్ ఉందండి. మనకు కన్ఫామ్గా తెలియదు, ఎందుకంటే కోడలు అన్నాడు కానీ
అత్తగారి నుంచి చదువుతున్నావా లేదా మామగారి నుంచి చెప్తున్నావా, ఇలా తీసుకున్నా కొడుకు భార్య కోడలు అవుతుంది, ఇలా తీసుకున్నా కొడుకు భార్య కోడలు అవుతుంది, అవునా. అందుకని లాయర్ ఎవరైనా అవ్వచ్చు. తర్వాత ఇంకేమన్నా, ద టీచర్ ఈజ్ డాక్టర్స్ ఫాదర్. టీచర్ ఎవరంట, డాక్టర్కి తండ్రి. డాక్టర్కి తండ్రి అంటే ఇతనే చెప్పగలం. ఇందులో ఇక్కడ ఉన్న డయాగ్రామ్ ప్రకారం ఇతనే కదా ఫాదర్, ఇతను ఫాదర్ అంటే కన్ఫామ్గా ఏం చెప్పాడు, ద టీచర్ ఈజ్ డాక్టర్స్ ఫాదర్ అంటే ఇతను కన్ఫామ్గా టీచర్ని తెలిసిపోయింది. ఇప్పుడు మరి ఇందాక లాయర్ అని అనుకున్నా యాక్చువల్గా, కానీ ఇప్పుడు కన్ఫామ్గా ఈ పర్సన్ టీచర్ అని తెలిసిపోయింది కాబట్టి ఈ పర్సన్ లాయర్. ఈ టీచర్ ఎవరికి తండ్రి అంటే డాక్టర్కి ఫాదర్. ఒరిజినల్గా ఈ పర్సన్ వీళ్ళిద్దరికీ ఫాదర్. ఈ పర్సన్ మ్యారేజ్ అయిపోయాడు కాబట్టి ఈ పర్సన్ కన్ఫామ్గా ఎవరు అవ్వాలి, డాక్టర్ అవ్వాలి. అందరూ వచ్చారు, మిగిలిపోయిన పర్సన్ ఎవరో ఎడిటర్, అవునా. ఇప్పుడు చూడండి, ఎవరు ఏ ప్రొఫెషన్లో ఉండాలనే విషయం తెలిసింది. మనుషులు ఇంకా తెలియలేదు మనకి ఎవరు ఏ ప్రొఫెషన్లో ఉండాలి. ఇది ఎలా ఫిలప్ చేసాం, టీచర్ అనే వ్యక్తి డాక్టర్కి ఫాదర్ కాబట్టి ఫాదర్ ఉన్న ప్లేస్ అంటే ఇది ఒకటే ఉంది ఇక్కడ. అంటే ఈ పర్సన్ టీచర్, ఇతను ఎవరికి తండ్రి, వీళ్ళిద్దరికీ తండ్రి. ఆల్రెడీ ముందు స్టేట్మెంట్లో ఈ పర్సన్ మేనేజర్ అని తెలిసిపోయింది. ఇంకో పర్సనే కదా డాక్టర్ అవ్వాలి. అప్పుడు వీళ్ళిద్దరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాళ్ళ యొక్క పిల్లలు కాబట్టి ఈ పర్సన్ డాక్టర్. మన దగ్గర ఉన్న 6 ప్రొఫెషన్స్లో 5 ఫిలప్ అయిపోయినాయి. ఇంకా మిగిలిపోయింది ఏంటి, అక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎడిటర్ కాబట్టి ఎడిటర్. తర్వాత బీస్ సిస్టర్ ఈజ్ మ్యారీడ్ టు సి. బి యొక్క సోదరు ఏంటంటే కనుక సిని వివాహం చేసుకుందండి. ఇక్కడ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరున్నారో చూడండి, బ్రదర్ అండ్ సిస్టర్స్ వీళ్ళు ఉన్నారు, అవునా. బీస్ సిస్టర్ ఈజ్ మ్యారీడ్ టు సి అంటే ఇతను కన్ఫామ్గా ఎవరు అవ్వాలండి, ఇతను కన్ఫామ్గా ఎవరు అవ్వాలి, బి. బి యొక్క సిస్టర్ ఎవరైతే ఉన్నారో ఎవరిని మ్యారేజ్ చేసుకుంది, ఆవిడ సిని మ్యారేజ్ చేసుకుంది. ఎందుకంటే మనకి ఏబీసీలు 3 మేల్ ఉన్నారు, బీసీలు మేల్. అంటే ఇక్కడ కన్ఫామ్గా ఏం చెప్పొచ్చు అండి, ఏ మేల్ అవుతున్నాడా లేదా, అది మేల్ తెలిసిపోయారు మనకి, ఏబిసి. ఫీమేల్ గురించి మనం, డి ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎఫ్. డి ఎవరంటే ఎఫ్కి కూతురంట. ఎఫ్కి కూతురంటే డి ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎఫ్ అంటే తల్లి కూతురు ఎక్కడైనా ఉన్నారు అంటే ఈవిడ కన్ఫామ్గా ఎవరు అవ్వాలి, ఎఫ్ అవ్వాలి. అప్పుడు ఈవిడ కన్ఫామ్గా ఎవరు అవ్వాలి, డి అవ్వాలి. మన దగ్గర ఉన్న 3 లేడీస్లో ఈఎఫ్, డిఈఎఫ్. డిఎఫ్ వచ్చంటే ఈ పర్సన్ ఎవరు అవ్వాలి, ఇంకా ఈ అవ్వాలి. ఇప్పుడు చూడండి క్లియర్గా ఏ అండ్ ఎఫ్ వైఫ్ అండ్ హస్బెండ్, బి అండ్ ఈ వైఫ్ అండ్ హస్బెండ్, డి అండ్ డి వీళ్ళిద్దరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఓకే, ప్రొఫెషన్స్ వచ్చేసినాయి, రిలేషన్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడు అడిగిన క్వశ్చన్స్ ఏంటో చూడండి. హూ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ యొక్క హస్బెండ్ ఎవరండి, ఎఫ్ యొక్క హస్బెండ్ ఎవరు, ఏ. ఎఫ్ యొక్క హస్బెండ్ ఏ. తర్వాత హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు ఏ. హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు ఏ. నా కొడుకు యొక్క భార్య. నా కొడుకు యొక్క భార్య నాకేమవుతుంది, కోడలు అవుతుంది, డాటర్ ఇన్ లా. హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు ఏ ఏమవుతుందంటే డాటర్ ఇన్ లా, కోడలు. అది ఓకే. నెక్స్ట్ ఇది వేరే క్వశ్చన్, ఇది ఎక్స్ప్లెనేషన్. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి, క్యూబ్ కాన్సెప్ట్లో క్వశ్చన్ కనబడుతుంది. ఏమని ఇచ్చాడు, వాట్ ఈస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఐడెంటికల్ పీసెస్ ఏ క్యూబ్ కెన్ బీ కట్ బై యూజింగ్ 13 కట్స్. ఒక ఘనం తీసుకోమంటున్నాడు, ఆ ఘనాన్ని 13 సార్లు కత్తిరించుకోమంటున్నాడు. అది ఎలా కత్తిరించాలో చెప్పలేదు, మీకు నచ్చినట్టు కత్తిరించుకోమంటున్నాడు. కత్తిరించిన తర్వాత మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీసెస్ ఎక్కడ వస్తాయని అడిగాడు. ఎప్పుడైనా సరే ఒక ఘనాన్ని మీరు కత్తిరించినాడు, ఘనం అనగానే మనకు గుర్తు రావాల్సింది క్యూబ్ అనగానే 3 డైమెన్షన్స్ కనబడతాయి. ఇది లెంత్, బ్రెడ్త్, హైట్. మనం ఎప్పుడు కటింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసినా సరే మనకి ఎక్కువ పీసెస్ కావాలి, మ్యాక్సిమం అని ఎప్పుడైతే కావాలో అప్పుడు మీరు ఏం చేయాలంటే కనుక 3 సైడ్స్ యూజ్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సైడే యూజ్ చేసుకున్నాను అనుకోండి, నేను ఇది ఒక్కటే ఇలా యూజ్ చేసుకున్నాను. యూజ్ చేసుకుంటే నాకు ఏమైంది, ఆ ఒక్క కటింగే నేను తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 కట్స్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 కట్ అనుకుందాం, 3 కట్స్ అనుకుందాం. నేను 3 కట్స్ ఇలాగే కట్ చేశాను అనుకోండి, నాకు 1 2 3 4 వచ్చినాయి, అవునా. అలా కాకుండా ఇదే తీసుకొని లెంత్ వైపు ఒకసారి కట్ చేసి బ్రెడ్త్ వైపు 2 సార్లు కట్ చేశాను అనుకోండి, 3 కటింగ్స్ కదా. ఒక కటింగ్ ఇలాగా 2 కటింగ్స్ ఇలా చేశాను, అప్పుడు ఎన్ని వచ్చినాయి, 6 వచ్చినాయి, అవునా. అలా కాకుండా లెంత్ వైపు ఒకసారి కట్ చేశాను, బ్రెడ్త్ వైపు ఒకసారి కట్ చేశాను, హైట్ వైపు ఒకసారి కట్ చేశాను.
లెంత్ కట్ చేశాను, బ్రెత్ కట్ చేశాను, హైట్ కట్ చేశాను. 3 కటింగ్స్, ఇక్కడ 3 కటింగ్స్ యూజ్ చేస్తే ఇక్కడ 4 వచ్చినాయి. ఇక్కడ 3 కటింగ్స్ యూజ్ చేస్తే 6 వచ్చినాయి. ఇక్కడ 3 కటింగ్ యూజ్ చేస్తే 1 2 3 4 5 6 7 8 వచ్చినాయి. అంటే ఇక్కడ 4, ఇక్కడ 6, ఇక్కడ 8. అడిగిన క్వశ్చన్ మ్యాక్సిమం అంటున్నాడు కాబట్టి మ్యాక్సిమం. అంటే ఇక్కడ మనకు ఒక విషయం ఏం తెలుసుకోవాలంటే కనుక, ఎప్పుడైనా మనకి మ్యాక్సిమం అవుట్పుట్ కావాలి అంటే కనుక మనం ఎప్పుడు ఏం చేయాలంటే ఉన్న 3 డైమెన్షన్స్ని యూజ్ చేసుకోవాలి. అంటే 3 డైమెన్షన్స్కి మ్యాక్సిమం పంచాలి. అంటే దీన్ని ఎలా చేసుకోవచ్చు అంటే 3 డైమెన్షన్స్ LBH అని. ఇక్కడ నేను 3 కట్స్ గురించే మాట్లాడుతున్నాను. ముగ్గురికి తలో కటింగ్ ఇవ్వండి. 3 కటింగ్స్ కాబట్టి లెంత్ ఒక కటింగ్, బ్రెత్ ఒక కటింగ్, హైట్ ఒక కటింగ్. ఈచ్ వన్ ఒక కటింగ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ నెంబర్ రాసుకోండి. ఎప్పుడు కూడా డైరెక్ట్గా చేసేది అంటే డయాగ్రామ్ చెక్ చేసుకోవాలి. అంటే 3 కటింగ్స్ కాబట్టి చెక్ చేస్తాం. 10 13 కటింగ్స్ ఇచ్చాడు కాబట్టి ఇలాంటి చెక్ చేయాలి. అంటే దేనికి సెపరేట్గా రాసుకోండి. 1 1 1 రాసిందా పక్క నెంబర్ రాయాలి ఇమీడియట్. అంటే +1 యాడ్ చేసుకోండి. +1 యాడ్ చేయాలి. వచ్చిన దాన్ని మల్టిప్లై చేయండి. అంటే 8. అది డైరెక్ట్ ఆన్సర్ అనమాట. అది అంటే ఎందుకు ఇలా చేస్తుంటే ఒక కటింగ్ చేస్తే 2 పీసెస్ అవుతాయి, మళ్ళీ కటింగ్ చేస్తే 2, మళ్ళీ 2, ఎప్పటికప్పుడు మల్టిపుల్ అవుతూ ఉంటాయి కాబట్టి మల్టిప్లికేషన్ అప్పుడు. ఇప్పుడు 13 కటింగ్స్ అన్నాడు. LBH 13 కటింగ్స్ని పంచండి. మ్యాక్సిమం పంచాలి, అందరికీ కూడా ఎక్కువగా వచ్చేలా పంచాలి. ఎక్కువగా వచ్చేలా పంచాలంటే 4 4 5 8 ప్లస్ అనిపించవచ్చు. 5 5 3 అంటే ఏమైంది, ఒకటి బాగా తగ్గిపోయింది, అవునా కదా. అందుకని 4 4. ఒకవేళ డౌట్ వచ్చినా ఒకసారి అది కూడా అనుకోండి. 5 5 3 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మనకు అడిగింది మ్యాక్సిమం అంటే ఎక్కువ నెంబర్ కావాలి. నేనేం చెప్పాను, +1 యాడ్ చేసుకోండి. 5 5 6 5 5 26 అంటే 150 వచ్చినాయి. ఇక్కడ 6 6 4 144 వచ్చినాయి. మనకు అనిపించినప్పుడు ఇలా అనుకున్నప్పుడు మ్యాక్సిమం ఇది అనుకుంటే డౌట్ వస్తే ఒకసారి 2 చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మనకి అవుట్పుట్ మ్యాక్సిమం కావాలి కాబట్టి మ్యాక్సిమం అవుట్పుట్ ఎన్ని వచ్చినాయి, 150 వచ్చినాయి. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 అనమాట. ఇది చేసే విధానం. ఏదైనా గుర్తుపెట్టుకోవాల్సింది, కటింగ్స్ ఎప్పుడు ఇచ్చినా సరే 3 డైమెన్షన్స్ని యూజ్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అలా యూజ్ చేసుకుని మ్యాక్సిమం అడుగుతాడు. మ్యాక్సిమంలో ఎప్పుడు కూడా పంచడానికి అంటే ఎప్పుడు కూడా ఎక్కువ అన్నిటికి సమానంగా కాకుండా అన్ని సమానంగా వస్తే సమానంగా పంచుతాం. సమానంగా లేనప్పుడు అన్ని ఇంచుమించు దగ్గరగా అన్నీ ఉండాలి చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 125 smaller identical cubes are placed on a table and form a large cube. ఓకే, జాగ్రత్త చూడండి. ఇక్కడ 125 చిన్ని గణాలను తీసుకుని ఒక టేబుల్ మీద ప్లేస్ చేశారంట. అంటే ఒక గణం తీసుకుని ఏంటంటే ఇది టేబుల్ అనుకుంటే దీని మీద ఇలా ప్లేస్ చేశాడు. ఓకే, మామూలుగా ఇలా నేను చేత్తో పట్టుకున్నాను అనుకోండి, మొత్తం అన్ని సర్ఫేస్ కనబడతాయి. కానీ ఇలా ఎప్పుడైతే టేబుల్ మీద పెట్టానో మీకు ఎన్ని సర్ఫేస్ కనబడతాయి, 5 కనబడతాయి. చుట్టూ 4, పైన ఒకటి కనబడుతుంది. కానీ బాటంలో ఉన్నది కనబడుతుందా మీకు, కనబడదు. ఆ విషయాన్ని గమనించుకుంటే అందుకనే అక్కడ ప్లేస్డ్ ఆన్ ద టేబుల్ అని క్లియర్గా మెన్షన్, బల్ల మీద పెట్టాడు అంటున్నాడు కాబట్టి అది. ప్రస్తుతం ఆ బల్లపై ఉన్న గణాన్ని పూర్తిగా కప్పివేయాలన్నా దాన్ని కంప్లీట్గా క్లోజ్ చేయాలంట. అలా అయితే ఇంకా ఎన్ని రిక్వైర్డ్ అంటున్నాడు, ఎన్ని గణాలు నాకు కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది క్యూబ్ అంటే 5x5x5 అంటే 125 క్యూబ్స్. ఆ 125తో క్యూబ్ చేశాను. మామూలుగా అయితే నేను మొత్తం క్లోజ్ చేయాలనుకోండి, ఈ క్యూబ్ని నేను క్లోజ్ చేయాలంటే ఇటు ఒక లేయర్ పెరుగుతుంది. ఎందుకంటే దీన్ని మొత్తాన్ని నేను క్లోజ్ చేశాను, అన్ని వైపుల నుంచి క్లోజ్ చేస్తాను అనుకుందాం. ఫస్ట్ టేబుల్ మీద తర్వాత పెడదాం. ఫస్ట్ అన్ని వైపులా క్లోజ్ చేశాను. నేను ఇక్కడ కూడా క్లోజ్ చేశాను, ఇక్కడ క్లోజ్ చేశాను, ఇక్కడ కూడా క్లోజ్ చేశాను. అంటే వెనకాల ముందు కూడా క్లోజ్ చేశాను, మొత్తం అన్నీ క్లోజ్ చేశాను. క్లోజ్ చేస్తే చూడండి ఇది 5 × 5 × 5 అంటే ఇప్పుడు ఇటొక లేయర్ పెరిగింది, ఇటొక లేయర్ పెరిగింది. అంటే ఎన్ని లేయర్స్ పెరిగినట్టు, 2 లేయర్స్ పెరిగినట్టు. అంటే అది ఏమైంది అక్కడ 7 × 7 × 7 అయింది. అంటే 343. అంటే ఒకవేళ నేను అన్ని వైపులా క్లోజ్ చేస్తే గనక నాకు 343 క్యూబ్స్ కావాలి. కానీ టేబుల్ మీద ఎప్పుడైతే ఉందో ఒక లేయర్లో ఉన్నది మనకు అసలు అవకాశం ఉంటుందా, లేదు. ఒక లేయర్ అంటే కనుక ఇది లేయర్ అంటే లెంత్ బ్రెత్ ఇవే కనబడుతున్నాయి, అవునా. అంటే ఇటు 7 ఉంటే ఇటు కూడా 7 ఉంటాయి. అంటే 7 7 ఎంత 49 అవసరం ఉండదు అనమాట. 49 ముందు ఇక్కడ తీసేస్తే 49 తీసేస్తే ఏమవుతుంది, ఇది 4 తర్వాత 9 2 294. ఏంటివి 294 క్యూబ్స్ మొత్తం అంతా కలిపి మనకు కావాలి. ఎందుకంటే టేబుల్ మీద క్లోజ్ చేస్తే. కానీ ఆల్రెడీ మీ దగ్గర ఎన్ని ఉన్నాయని చెప్పాడు, 125 అన్నాడు. వాడు అడిగింది క్వశ్చన్ అదే,
ఇంకా ఎన్ని ఎక్సెస్గా కావాలి అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనకి కావాల్సింది 294 కావాలి, ఆల్రెడీ మీ దగ్గర 125 ఉన్నాయి. అంటే నాకు ఇంకెన్ని కావాలి? 9, 6, 1 169 క్యూబ్స్ కావాలి. అది ఓకే. మళ్ళీ చూడండి ఒకసారి, ఇది నేను ఒక క్యూబ్ని మనం ఇలా ప్లేస్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్యూబ్ అనుకుందాం. దీన్ని నేను ఇలా ప్లేస్ చేశాను. దీన్ని ఎప్పుడైతే నేను ప్లేస్ చేసి టేబుల్ మీద ప్లేస్ చేశాను, ఇలాగ ప్లేస్ చేసి దీన్ని ఏంటంటే కంప్లీట్గా, ఇది నా దగ్గర 125 పీసెస్ అనమాట. దీన్ని మొత్తం కంప్లీట్గా నేను క్లోజ్ చేయాలనుకున్నాను. క్లోజ్ చేయాలనుకుంటే ఏంటంటే ఇది కింద నుంచి కూడా క్లోజ్ చేస్తే, అంటే ఇలా క్లోజ్ చేయాలి, ఇలా క్లోజ్ చేయాలి, ఇలా క్లోజ్ చేయాలి, ఇలా క్లోజ్ చేయాలి, ఇలా క్లోజ్ చేయాలి. అంటే 6 వైపులా నేను క్లోజ్ చేస్తే ఇలా నేను క్లోజ్ చేశాను అనుకోండి. ఎన్ని లేయర్స్ వచ్చినాయి? ఇదొక లేయర్, ఇదొక లేయర్ అని 2 లేయర్స్ పెరిగినాయి. అలాగే ఇలా తీసుకున్న 2 లేయర్స్ పెరుగుతుంది. అంటే అన్ని వైపులా 2 లేయర్స్ పెరుగుతున్నాయంటే ఇది 5 లేయర్స్ ఉన్నది 7 లేయర్స్ అవుతుంది. 7 లేయర్స్ ఉన్నాయంటే 7/7/7 అంటే 343 క్యూబ్స్ కావాలి. కానీ ఇక్కడ చెప్పింది మాట ఏంటంటే 343 ఎప్పుడు అన్ని వైపులా క్లోజ్ చేస్తాయి. నేను ఇప్పుడు ఏంటంటే టేబుల్ మీద పెట్టానంటే ఇలా పెట్టాను. ఇప్పుడు క్లోజ్ చేయమన్నప్పుడు ఇది క్లోజ్ చేస్తాను, ఇది క్లోజ్ చేస్తాను, ఇది క్లోజ్ చేస్తాను, ఇది క్లోజ్ చేస్తాను, కానీ కింద ఉన్నది క్లోజ్ చేస్తానా? చేయను. మరి కింద ఉన్నది క్లోజ్ చేయాలంటే ఈ పార్ట్ నాకు అవసరం లేదు. ఈ పార్ట్లో నాకు ఎన్ని కావాలి? 7/7 కనవాలి. అంటే 49 పీసులు కావాలి. ఈ 49 పీసులు నాకు ఇప్పుడు అవసరం లేదు. అంటే ఓవరాల్గా తీసుకుంటే 343. నాకు 49 పీసులు అవసరం లేదు కాబట్టి మొత్తం 244. అంటే ఈ పాతవి కొత్తవి క్లోజ్ చేసిన తర్వాత అన్నీ కలిపి నాకు ఏంటంటే 294 కావాలి యాక్చువల్గా. కానీ ఆల్రెడీ మీ దగ్గర ఎన్ని ఉన్నాయి? 125 ఉన్నాయి కాబట్టి ఆ 125 నేను సబ్ట్రాక్షన్ చేస్తే కనుక ఇంకా ఎన్ని పీసెస్ కావాలంటే 160. జనరల్ క్వశ్చన్స్ అనమాట. అంటే క్వశ్చన్ మనకి ఏంటంటే డైరెక్ట్గా అడగకుండా ఆ చిన్న టేబుల్ అనే పదం కూడా చదవకపోయినా ఏమవుతుందంటే కంగారులో 343లోంచి 125 తీసేసే అవకాశం ఉంటుంది. అందుకని అది క్వశ్చన్ జాగ్రత్తగా ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం చేస్తే సరిపోద్ది. ఓకే, నెక్స్ట్ చూడండి. A wooden cube is painted red on 2 opposite faces, green on 2 opposite faces and blue on remaining opposite faces. Then it is cut into 216 smaller cubes of equal size. Okay, ఒక గణం తీసుకున్నాడు. గణం తీసుకొని వాడు ఏం చెప్తున్నాడు? 2 ఆపోజిట్ ఫేసెస్లో రెడ్ యూజ్ చేయమంటున్నాడు. 2 ఆపోజిట్ ఫేసెస్లో రెడ్, అలాగే 2 ఆపోజిట్ ఫేసెస్లో ఏమంటే గ్రీన్ అని చెప్తున్నాడు. 2 ఆపోజిట్ ఫేసెస్లో గ్రీన్, అలాగే నెక్స్ట్ అండ్ రిమైనింగ్ ఆపోజిట్ ఫేసెస్లో ఏంటంటే కనుక బ్లూ అంటున్నాడు. రిమైనింగ్ ఆపోజిట్లో బ్లూ. దీన్ని మనకి ఎన్ని కింద చేయమన్నాడు? 216, 216 అండి. అంటే 216 కింద కట్ చేసామంటే ఎన్ వాల్యూ మనకి ఎంత తెలుసు? 6 అని తెలుసు. ఓకే, ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ అండి. మనకి మామూలుగా ఫార్ములాస్ ప్రకారం మనం తీసుకుంటే ఒకసారి చూడండి. అయినా ఏమన్నాడు? అయినా 2 వైపుల మాత్రమే రంగు ఆకుపచ్చ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అడిగాడు. అన్నీ అడగలేదు, రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అడిగాడు. ఇప్పుడు చూడండి ఒకసారి, మామూలుగా కనుక ఓన్లీ 2 ఫేస్ పెయింటెడ్ అన్నాం అనుకోండి. ఓన్లీ 2 ఫేస్ పెయింటెడ్, 2 వైపుల మాత్రమే రంగు కనబడు అంటే ఫార్ములా ఏం చెప్తా అంటే 12 × n-2 అని చెప్తాం. ఇది ఫార్ములా. కానీ ఇక్కడ అడుగుతుందండి కాంబినేషన్ అడిగాడు, రెడ్ అండ్ గ్రీన్ అడిగాడు. ఇక్కడ ఎందుకు 12తో మల్టిప్లై చేస్తుంటే క్యూబ్లో మనకి 12 ఎడ్జెస్ ఉంటాయి కాబట్టి ఫార్ములా 12తో ఇచ్చాడు. ఇప్పుడు మనం ఎడ్జెస్లో రావాలి, ఎందుకంటే రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అనేది ఎక్కడ కనబడుతుందో చూడండి. ఇక్కడ రెడ్ ఉంది, ఇక్కడ గ్రీన్ ఉంది, అంటే ఇది కాంబినేషన్, ఇది ఒక చోట. ఇక్కడ రెడ్, ఇక్కడ గ్రీన్ అంటే ఇదొక కాంబినేషన్. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇదొక ప్లేస్ ఉంటుంది మనకి. ఇప్పుడు చూడండి, ఇటు గ్రీన్ ఉంది, కింద రెడ్ ఉంది, అంటే ఇది కూడా ఉంటుందా లేదా? అది అంటే ఎన్ని సర్ఫేసెస్లో ఎన్ని ఎడ్జెస్లో కనబడుతుంది? ఓన్లీ 1, 2, 3 ఎడ్జెస్లో కనబడుతుంది, అవునా? ఇక్కడ ఇదొక ఎడ్జ్ రెడ్ అండ్ గ్రీన్ కనబడుతుంది, ఇదొక ఎడ్జ్ రెడ్ అండ్ గ్రీన్ కనబడుతుంది, ఇంకొకటి చూడండి ఇది కూడా కనబడుతున్నట్టుంది, రెడ్ అండ్ గ్రీన్ ఇటు కనబడుతుంది. అంటే మొత్తం 4 అండి. 1, 2, ఒక్కసారి క్లియర్గా చూడండి, ఇక్కడ రాస్తాను ఇలాగా. ఇక్కడ రెడ్, అవునా? ఇది గ్రీన్, అంటే ఇక్కడ రెడ్ అండ్ గ్రీన్ ఇదొకటి రెడ్ అండ్ గ్రీన్ కనబడుతుంది. అలాగే ఇక్కడ గ్రీన్, ఇది రెడ్ అండ్ గ్రీన్. కింద ఒకటి కనబడుతుంది చూడండి, ఇది కింద, ఇది రెడ్, ఇది గ్రీన్. అది అంటే 1, 2, 3, 4 కనబడుతుంది. అంటే 4 ఎడ్జిల్లో కనబడుతుంది. అంటే 4 ఎడ్జిల్లోనే మీకు ఏంటంటే కనుక 1, 2,
3, ఇది లేదు, ఇది 4 ఎడ్జెస్లో ఉంది. ఈ 4 ఎడ్జెస్లో కాబట్టి 12 ఎడ్జెస్లో ఉంటే 12 ఫార్ములా అవుతుంది. 4 ఎడ్జెస్లో ఉంటే 4 × 6 - 2, 4 4 ఎన్ని 16. ఓకే, అప్పుడెప్పుడు కూడా ఏంటంటే కనుక మామూలుగా 12 ఎడ్జిల్లో ఉంటే కనుక టోటల్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ 12 ఎడ్జిల గురించి అడగట్లేదు. ఎందుకని మామూలుగా 2 ఫేస్ పెయింట్ అంటే 12 ఎడ్జెస్లోని కనబడుతుంది మీకు. 2 ఫేస్ అంటే ఏదో పెయింట్ కనబడాలి అంతే, అది ఏ కలర్ అనేది మనకు అనవసరం. కాంబినేషన్ ఎప్పుడైతే అడిగాడో కంపల్సరీ ఫార్ములా మనం చూసుకోవాలి. మనకున్న ఫార్ములా ఒరిజినల్గా ఇది. దానికి ఏంటంటే కనుక ఎక్కడ ఎన్ని ఎడ్జెస్లో కనబడుతుంది దాని ఫార్ములా కుదించుకుంటాం. 4 ఎడ్జెస్లోనే మనకి రెడ్ అండ్ 4 ఎడ్జెస్లోనే రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కనబడుతుంది. అందుకని ఈ ప్లేస్లో ఏంటంటే 4 రాసుకుంటే n - 2 అలాగే ఉంటుంది. 6 - 2, 4 × 4 అంటే 16. ఆన్సర్ ఏంటంటే 16. ఓకే, నెక్స్ట్. ఏ వుడెన్ క్యూబ్ ఈజ్ పెయింటెడ్ గ్రీన్ ఆన్ 2 ఆపోజిట్ ఫేసెస్. ఇక్కడ చూడండి. అండ్ బ్లూ ఆన్ రిమైనింగ్ ఎడ్జెసెంట్ ప్లేసెస్. గ్రీన్ అనేది 2 ఆపోజిట్ ప్లేస్లో ఉందంట. తర్వాత బ్లూ ఆన్ రిమైనింగ్ ఎడ్జెసెంట్ ప్లేస్. ఇక్కడ బ్లూ ఉంది, ఇక్కడ బ్లూ ఉంది, ఇక్కడ బ్లూ ఉంది, ఇక్కడ కూడా బ్లూ ఉంది. దెన్ ఇట్ ఈజ్ కట్ ఇంటూ 729 స్మాలర్ క్యూబ్స్. 729 అంటే n వాల్యూ ఎంత అవుతుంది? క్యూబ్ వాల్యూ దేందో చూడండి, 9. n వాల్యూ అదే అవుతుంది. ఓకే, దెన్ హౌ మెనీ క్యూబ్స్ విల్ హ్యావ్ అట్లీస్ట్ 1 ఫేస్ పెయింటెడ్ బ్లూ. ఇది చూడండి, అట్లీస్ట్ 1 ఫేస్ పెయింటెడ్ బ్లూ. ఎక్కడో ఒక చోట బ్లూ కలర్ కనబడాలి. అది ఎక్కడో ఒక చోట కనబడాలి అంటే మీరు ఏం కౌంట్ చేయాలంటే ఓన్లీ బ్లూ కౌంట్ చేయాలి, బ్లూ కౌంట్ చేయాలి, గ్రీన్ బ్లూ కౌంట్ చేయాలి, గ్రీన్ బ్లూ కౌంట్ చేయాలి, గ్రీన్ బ్లూ కౌంట్ చేయాలి, లేదా మొత్తం అన్ని బ్లూ కౌంట్ చేయాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి, అన్ని బ్లూ ఎక్కడో ఒక చోట కనబడాలి. అట్లీస్ట్ అంటే ఏదో ఒక ప్లేస్లో బ్లూ ఉంటే సరిపోతుంది. అంటే అన్నీ కౌంట్ చేయాలి. అన్నీ కౌంట్ చేసే పోతే ప్రాబ్లమ్ని రివర్స్లో వెళ్తే చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఎక్కడో ఒక చోట బ్లూ ఉండాలంటున్నాడు కాబట్టి ఆ లేనివి ఏంటో కన్సిడర్ చేసాం అనుకోండి. అంటే బ్లూ లేనివి ఏంటో ముందు తీసుకుంటే కనుక రిమైనింగ్ అన్నీ ఏమవుతాయి, ఎక్కడో చోట బ్లూ ఉన్నాయి అవుతాయి. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇక్కడ బ్లూ లేనివి కావాలి. బ్లూ లేనివి కావాలంటే ఏంటి, ఓన్లీ గ్రీన్ తీసుకున్నాను అనుకో. ఓన్లీ గ్రీన్ అని నేను ఎప్పుడైతే అన్నానో అందులో అలా బ్లూ కలర్ కనబడుతుందా? లేదు. అప్పుడు ఓన్లీ గ్రీన్ కావాలి అంటే కనుక గ్రీన్ ఎక్కడ ఓన్లీ 1 కలర్ కావాలంటే ఏమవుతుంది, 6 × n - 2 హోల్ స్క్వేర్ అవుతుంది యాక్చువల్గా. ఓకే, ఇక్కడ మనకి ఎన్ని సర్ఫేసెస్లో గ్రీన్ ఉందో చూడండి. ఇక్కడ ఒక చోట ఉంది గ్రీను, ఇక్కడ ఒక చోట గ్రీన్ ఉంది. అంటే 2 సర్ఫేసెస్లో ఉంది కాబట్టి ఫార్ములాని మళ్ళీ తీసుకుంటే 2 × 9 - 2 హోల్ స్క్వేర్. ఓకే, 7 స్క్వేర్ అంటే 49, 49 × 2 అంటే 98. అంటే ఈ 98 పీసెస్ మీద ఓన్లీ గ్రీన్ కలర్ మాత్రమే ఉంటుంది తప్పించి బ్లూ ఉండదు. తర్వాత నో ఫేస్ పెయింటింగ్ అంటే 0 ఫేస్ పెయింటింగ్ అంటాం. అంటే అసలు పెయింటింగ్ పడనివన్నమాట. పెయింటింగ్ పడిన వాటి ఫార్ములా ఏంటి, n - 2 హోల్ క్యూబ్. n వాల్యూ 9, 9 - 2 హోల్ క్యూబ్. 7 క్యూబ్ అంటే 343. అంటే ఇక్కడ పెయింటింగే లేదంటే బ్లూ కలర్ లేదు, ఇక్కడ ఓన్లీ గ్రీన్ ఉందంటే బ్లూ లేదు. అంటే ఖచ్చితంగా ఈ రెండాట్ల మీద బ్లూ కలర్ లేదు అంటే మిగిలిన అన్నిటి మీద బ్లూ ఉండడానికి అవకాశం. ఇప్పుడు బ్లూ లేనివి ఇవన్నీ కూడా ఏంటంటే నో బ్లూ అనమాట. నో బ్లూ ఎన్ని ఉన్నాయి చూడండి, 1, 1, 14, 1, 441 ఉన్నాయి. అంటే 441 పీసెస్ మీద అసలు బ్లూ కలరే మీకు లేదు. ఇక మిగిలిన అన్నిటి మీద ఎక్కడో ఒక చోట బ్లూ ఉంది కాబట్టి మన దగ్గర ఉన్న టోటల్ పీసెస్ ఎన్ని, 729. 441 మీద లేదు కాబట్టి 882. అంటే ఈ 288 మీద ఏంటంటే అట్లీస్ట్ బ్లూ అనమాట. ఎక్కడో ఒక చోట బ్లూ అనేది మీకు కనబడుతుంది. 288 ఉంది, ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ చూడండి. ఒక ఘనమును all surface of a cube painted if the number of smaller cubes are taken out from it, the each side of 1/5 of the size of original cube. ఒరిజినల్ క్యూబ్ ఒకటి ఉందంట. ఒరిజినల్ క్యూబ్ అంటే అది బిగ్గర్ క్యూబ్ అనుకోండి. ఇది ఒరిజినల్ క్యూబ్. దీన్ని ఏంటంటే ప్రతి వైపు 1/5 కింద కట్ చేశారంట. అంటే 1/5 ఆఫ్ స్మాలర్ క్యూబ్ అనమాట. ఇలా తీసుకోండి, ఈజీ అవుతుంది.
1/5 ఆఫ్ బిగ్గర్ క్యూబ్ ఈక్వల్ టు స్మాలర్ క్యూబ్. ఓకే, ఒక బిగ్గర్ క్యూబ్లో 1/5 చేస్తే ఏంటంటే చిన్న చిన్న పీసెస్ వచ్చినాయి, అవే చిన్న స్మాలర్ క్యూబ్స్ వచ్చినాయి. అప్పుడు ఏమవుతుంది చూడండి, బిగ్గర్ క్యూబ్ సైజు బై స్మాలర్ క్యూబ్ ఈక్వల్ టు 5. ఎన్ వాల్యూ ఏమవుతుందంటే 5 అవుతుంది. అది మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ కటింగ్ కాన్సెప్ట్ తీసుకుని దీని ఉద్దేశం ఏంటంటే ఇది ఒక బిగ్గర్ క్యూబ్ ఉందండి, అంటే దీని సైజ్ ఏంటంటే ఒక 5 సెంటీమీటర్లు అనుకుందాం ఒకసారి. వాడు చెప్పిన దాని ప్రకారం వాడు ఏంటంటే ప్రతి వైపు కూడా ఒక్కొక్క సెంటీమీటర్ చొప్పున కత్తిరించాడు అనుకుందాం. 1 2 3 4 5 5 సెంటీమీటర్. 1 2 3 4 ఇది కూడా 5 సెంటీమీటర్. మళ్ళీ 1 2 3 4. ఇప్పుడు చూడండి ఇదంతా సైజ్ ఏమో 5. ఇప్పుడు ఈ పార్ట్ నేను బయటకు తీసాను అనుకోండి, ఈ పార్ట్ ఏమవుతుంది మనకి ఈ సైజులో 1/5 వంతేనా అవుతుంది, ఎందుకంటే ఇది మొత్తం అంతా 5, అందులో ఒక పార్ట్ తీసాం అంటే 1/5 పార్ట్ అని అవుతుంది. అదే చెప్పాడు అక్కడ. అంటే వాడు చేసింది ఏంటంటే కనుక ఈ క్యూబ్ సైజు ఇలా డైరెక్ట్గా మెజర్మెంట్స్ ఏమి ఇవ్వకుండా పెద్ద క్యూబ్లో 1/5 వంతు ఘనాన్ని తీసుకుంటే కనుక అప్పుడు మనకి దాన్ని బట్టి అడుగుతున్నాడు. అంటే దీని ముందు మనకి క్యూబ్ సైజ్ ఎంతో తెలియాలి. క్యూబ్ సైజ్ ఎప్పుడు కూడా ఎలా తెలుస్తుంది అంటే కనుక బిగ్గర్ క్యూబ్ బై స్మాలర్ క్యూబ్ సైజ్ ఈక్వల్ టు ఎన్ అని చెప్తాను. అంటే ఇది 5 సెంటీమీటర్లు ఉందనుకోండి, ఎన్ వాల్యూ 5 సెంటీమీటర్లు, 1 సెంటీమీటర్ చొప్పున కత్తిరించాడు అనుకో 1 సెంటీమీటర్, అప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది 5. అది ఓకే. ఇప్పుడు మనకి ఎన్ వాల్యూ తెలిసిపోయింది. ఎన్ వాల్యూ తెలిస్తే మనం డైరెక్ట్గా చెప్పారు. అయినా ఆ గణములో ఎన్ని చిన్ని గణములు ఒకవైపు మాత్రమే రంగు కనబడు, ఓన్లీ వన్ ఫేస్ పెయింటెడ్. ఓన్లీ వన్ ఫేస్ పెయింటెడ్ ఫార్ములా ఏంటి, ఓన్లీ వన్ ఫేస్ పెయింటెడ్ అంటే 6 × n-2 అది ఓన్లీ వన్ ఫేస్ పెయింటెడ్. ఇక్కడ కూడా ఓన్లీ వన్ ఫేస్ పెయింటెడ్ అడిగాడు. ఎన్ని క్యూబ్స్ కింద కట్ అయిందంటే కనుక ఇప్పుడు 5. అంటే ఏమవుతుంది ఎన్ వాల్యూ ఏంటంటే కనుక 5 అని చెప్పచ్చు. ఆల్రెడీ ఎన్ వాల్యూ తెలిసి సరిపోతుంది కాబట్టి 6 × 5-2 3² అంటే 9. 9 × 6 అంటే ఎంత 54. అంటే ఇందులో ఎన్ని క్యూబ్స్ ఉన్నాయంటే కనుక ఓన్లీ వన్ ఫేస్ పెయింటెడ్ 6 క్యూబ్స్ 54 క్యూబ్స్ ఉన్నాయన్నమాట. ఇది మనకు తెలియాలి. అంటే మనం ఇలా తీసుకున్నప్పుడు మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే ఎంత పార్ట్ అయితే ఉందో తీసుకుంటే దాన్ని రాసుకునే ఈ బిగ్గర్ క్యూబ్లో 1/5 చేశాడు, అది ఏమవుతుంది స్మాలర్ క్యూబ్ సైజ్ వచ్చింది. సరిపోయిందా లేదా? అప్పుడు బిగ్గర్ క్యూబ్ బై స్మాలర్ క్యూబ్ సైజ్ అంటే ఏమవుతుంది 5 అవుతుంది. అంటే ఎన్ వాల్యూ మనకి ఏమవుతుంది 5 అవుతుంది. అంటే మెజర్మెంట్స్ ఇవ్వడం అనేది ఒక పద్ధతి క్వశ్చన్లో, మెజర్మెంట్స్ ఇవ్వకుండా ఈ పద్ధతిలో మనకు అప్పుడు ఎప్పుడైతే అలా అనుకున్నాడో ఇది మనకి 5 సెంటీమీటర్స్ అనమాట. ఇది ఒక్కొక్క సెంటీమీటర్ అయితే ఎప్పుడైతే ఉందో 1 2 3 4 5 5లో ఒక పార్ట్ ఒక క్యూబ్ తీసుకుంటే అది 5th పార్ట్ ఉంటుంది అన్నాడు. సరిపోయింది లేదా? 5th పార్ట్ ఉందా లేదా? 5th పార్ట్ మనకు సరిపోయింది. అది అందుకని ఎన్ వాల్యూ ఎంత అవుతుందండి 5 అవుతుంది. మనకు డైరెక్ట్గా ఎప్పుడైనా ఫార్ములాస్ తీసుకుంటే కనుక ఫార్ములాస్ ఒక్కసారి చెప్తాను చూడండి. మనకి ఎగ్జామినేషన్లో మనకి 3 ఫేస్ పెయింటెడ్ అండి, 3 ఫేస్ పెయింటెడ్ క్యూబ్లో ఆల్వేజ్ 8 అని చెప్తాం. 2 ఫేస్ పెయింటెడ్ 2 ఫేస్ పెయింటెడ్ 12 × n-2. 1 ఫేస్ పెయింటెడ్ అంటాడు, 1 ఫేస్ పెయింటెడ్ అంటే 6 × n-2 తర్వాత నో ఫేస్ పెయింటెడ్, నో ఫేస్ పెయింటెడ్ అంటే n-2 అది ఏ సైజు క్యూబ్ ఇచ్చినా సరే డైరెక్ట్గా మనం ఐడెంటిఫై చేయాలి. కాకపోతే క్వశ్చన్ అర్థం చేసుకుని జాగ్రత్త చేసుకుంటే అదిలో కలర్ కాంబినేషన్ అడగచ్చు. కలర్ కాంబినేషన్ ఇస్తే మనం మామూలుగా అయితే ఓన్లీ కలర్ కాంబినేషన్ చెప్పకుండా 2 ఫేస్ 3 ఫేస్ 1 ఫేస్ అన్నప్పుడే ఇవి వర్కౌట్ అవుతుంది. అలా కాకుండా కలర్ కాంబినేషన్ ఎప్పుడైనా ఇస్తే కనుక ఇమీడియట్గా ఏంటంటే ఎన్ని ఎడ్జెస్లో కనబడుతుంది, ఎప్పుడు కూడా 3 ఫేస్ అనేది ఎప్పుడు కార్నర్లో కనబడుద్ది, 2 ఫేస్ అనేది ఎప్పుడు కూడా ఎడ్జ్లో కనబడుద్ది, 1 ఫేస్ అనేది ఎప్పుడు కూడా మధ్యలో కనబడుద్ది, నో ఫేస్ అనేది ఏంటంటే దీనికి బ్యాక్ సైడ్ వెనకాల కనబడుద్ది అనమాట. అందుకని అది మనం చూడగానే మనకి ఎన్ని ఎడ్జెస్ 2 ఫేస్ గురించి అడిగితే ఎడ్జ్లు చెక్ చేసుకుని ఆన్సర్ చెప్పాలి. ఓన్లీ 1 ఫేస్ అంటే సర్ఫేస్ని చెక్ చేసుకుని ఆన్సర్ చెప్పాలి. నో ఫేస్ అంటే డైరెక్ట్ ఫార్ములా n-2 అంటే దీని బ్యాక్ సైడ్ ఎన్ని లేయర్స్ అయితే ఉన్నాయో అన్ని లేయర్స్ని మనం కౌంట్ చేస్తున్నాం అనమాట. ఇది క్యూబ్లో మనకి అడిగి విధానం. అంటే ఒక రకంగా ఒకటి కటింగ్ కాన్సెప్ట్లో అడిగాడు, డైరెక్ట్గా మిగిలిన క్వశ్చన్స్ డైరెక్ట్గా అడగడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్. ఓకే, ఈ సెక్షన్లో మనకి ఈ 10 క్వశ్చన్స్ మనం ఇక్కడ కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ వేరే క్వశ్చన్స్ మనం చూద్దాం. అలాగే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, ఫాలో అవుతూ ఉండండి, అలాగే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.